కానీ ప్రభుత్వాలు రాజ్యాన్ని ఏలుతున్న వాళ్ళు ఈ చీలికనే కోరుకుంటున్నట్టున్నారు కదా. చీలిక అంటే పండగ చేసుకుంటున్నారు కదా, రాజ్యాలకు ఇంట్రెస్ట్ అండి. మనం తన్నుకుంటా ఉంటుంటే నేను ఒక మాట చెప్తాను, ఆ రోజు చంద్రబాబు నాయుడు మాలల ఓటు బ్యాంక్ ను ఓన్ చేయడానికి చేయని ప్రయత్నం లేదు, అతడికి సాధ్యం కాలేదు. మెజారిటీ ఉన్న ఎస్సీ కులంలో ఒక 50% ఉన్న మాదిగ కులాన్ని ఓన్ చేసుకోవాలనుకున్నాడు, ఒక బిస్కెట్ వేశాడు, ఓన్ చేసుకున్నాడు, అధికారాన్ని దక్కించుకున్నాడు. నేడు పరిస్థితులు ఏమైపోయినాయంటే కులాలు బలపడుతున్నటువంటి కుల క్రమంలో ఆయా రాజకీయ పార్టీలు ఆయా కులాల ఓటు బ్యాంక్ను ఓన్ చేయడానికి చేసే ప్రయత్నాలు తప్ప. వర్గీకరణ విషయంలో ఏం ఓటు బ్యాంక్ ఉన్నది ఎవరికి? మీకు విషయం చెప్తాను, దీంట్లో బీజేపీ ఇంట్రెస్ట్ ఉంది ప్రజెంట్ కాలంలో. ఓకే, బీజేపీ ఇంట్రెస్ట్ ఏమిటంటే రానున్న కాలంలో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలోనా? ఎస్, ఆంధ్రప్రదేశ్లో ఆ హోంవర్క్ను వాళ్ళు సక్సెస్గా పూర్తి చేసిండ్రు చంద్రబాబు నాయుడును బేస్ చేసుకొని. దాని తర్వాత వీళ్ళు ఇక్కడ అదే మిషన్ను కొనసాగిస్తున్నారు. వీళ్ళు అనుకున్నది ఏంటంటే వీళ్ళు నమ్మించిన దాంట్లో మెజారిటీగా 50 లక్షల ఓటు బ్యాంక్ మాదిగలది ఉంది, కొన్ని ఓటు బ్యాంక్ బీజేపీ ఓన్ చేసుకుంటే బీజేపీకి ప్రజెంట్ ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఇంత పర్సెంటేజ్ పెరిగినట్లయితే ఇంత ఓటు బ్యాంక్ అవుతుంది. ఇంకా కొన్ని పార్టీలు పవన్ కళ్యాణ్ లాంటి కొంతమంది వ్యక్తుల యొక్క పార్టీలను ఓన్ చేసుకున్నట్లయితే ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశాలు వాళ్ళు ఉన్నాయని చూసి కృష్ణ మాదిగను మోసిండ్రు. మాదిగల మీద ప్రేమతో కాదు, నిజంగా నరేంద్ర మోడీకి మాదిగల మీద ప్రేమ ఉంటే మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ బిల్లులు ఆమోదించమనండి. గవర్నమెంట్లో మెజారిటీ సంఖ్య మీది, రాష్ట్ర పార్లమెంట్లో మీరు బిల్లును ఆమోదించండి, మాకే అబ్జెక్షన్ లేదు. ఎన్డీఏకి ఎట్లా అవకాశం వర్గీకరణ చేస్తే? ఏది ఒకవేళ వర్గీకరణ చేయాలి అని ఆలోచన, ఒక కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ఓన్ చేయలేరండి మీరు? మాదిగలను మొత్తం బీజేపీకి వెళ్ళిపోతారా? షిఫ్ట్ చేసిండు కదా, ఆల్రెడీ చేసిండు. లాస్ట్ టైం జరిగినటువంటి ఎలక్షన్స్ లో మెజారిటీ మాదిగల ఓట్లు ఎటు పడ్డాయి. వీళ్ళు సామాజిక న్యాయం మాట్లాడేదండి, ప్రొఫెసర్ కాసిం సామాజిక న్యాయం మాట్లాడతాడు. బైండ్ల కులానికి వచ్చిన ఆ పోస్ట్ను కాజేసిండు ఆయన. వీళ్ళు మాట్లాడేది సామాజిక న్యాయం గురించి. కృష్ణ మాదిగ మాట్లాడేదా? ఆయన ఉద్యమంలో బలంగా పనిచేసినటువంటి కడియం శ్రీహరి గారు వాళ్ళ కూతురికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సీట్ ఇస్తే వరంగల్ నుండి ఆమె ఎస్ఏ కాదని ప్రకటన చేసిండు. ఎంతో ఎథిక్స్ లేనోడై ఉండాలి ఈయన. ఈయన మాట్లాడేది సామాజిక న్యాయం గురించి. నీ వర్గీకరణకు బలంగా మద్దతు ఇచ్చినటువంటి నాయకుడు, ఆ రోజు గవర్నమెంట్లో కీలక పాత్ర పోషించినటువంటి కడియం శ్రీహరి కూతురికి ఎంపీ టికెట్ వస్తే నువ్వు ఆమె ఎస్సీ కాదు, ఆమె ముస్లిం అని ప్రకటన చేస్తావు. వీళ్ళు మాట్లాడేది సామాజిక న్యాయం గురించి. ఒక బైండ్ల కులం పోస్ట్ను కాజేసిన ప్రొఫెసర్ కాసిం మాట్లాడేదా సామాజిక న్యాయం గురించి? కాసిం ఏమి అంత పెద్ద డాక్టర్ జిలకర శ్రీనివాస్ మహారాజ్ ఏం చేస్తలేరే మీ మీద? ఆయన కలిసి ఉండాలనే అంటున్నారు కదా. ఆయన ఎక్కడన్నారు? వర్గీకరణకి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. ఆయన నిజంగా ప్రొఫెసర్ అయితే వర్గీకరణను సామాజిక న్యాయం అనే మాట్లాడడు. ఓకే, మా కృష్ణమాదిగకు చదువు లేదు, ఎవడో చెప్పిండు, ఆయన మోస్తున్నాడు, చదువుకున్నాడు. అంత ఇంటలెక్చువల్ అయిన దేశంలో ఏం ఇంటలెక్చువల్ కాదా మందకృష్ణ? ఏం ఇంటలెక్చువల్ అంటున్నా? ఈ దేశం మందకృష్ణ మూలంగా ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారుగా 2 లక్షల బ్యాక్లాగ్ పోస్టుల లాస్ అయింది ఎస్సీలు. తెలుసా? ఆ కృష్ణమాదిగకు తెలియదు ఆ విషయం. నాలాంటోడు ఐక్య ఉద్యమాలు చేస్తా అని వచ్చినప్పుడు బలంగా వాడే కార్డు శీల పరీక్ష ఉంటుంది. ఏమని? వర్గీకరణ సమర్థకుల వ్యతిరేకుల శీల పరీక్షనే. అటా ఇటా. అదే విచిత్రం ఏంటంటే ఈ వర్గీకరణ అనే అంశాన్ని దాటేసి కామన్ ఇష్యూస్ మీద పోరాటం చేద్దాం. జనాభా ఎంతైతే పెరిగిందో ఆ జనాభా ప్రతిపాదిక ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అల్టిమేట్గా ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరినైతే తిడుతున్నారో వాళ్ళకి అనిపిస్తుంది, అన్నీ ఉన్న తర్వాత ఇట్లనే మాట్లాడతారు వీళ్ళు, బాగా సేఫ్గా ఉండి అన్ని రక్షణలు పొందుతూ నేను బాగా ఆర్థికంగా బలంగా ఉండి వీళ్ళు మాట్లాడేది ఇట్లనే ఉంటుంది, ఎంతకంటే గొప్పగా ఏముంటుంది అని అంటారు. రేపు సామాజిక గణాంకాలు వచ్చిన తర్వాత మీకే అర్థమయ్యేది రాష్ట్రంలో ఎవరు బలపడ్డారు. మాలలు పేదలుగా ఉన్నారా మాదిగల కంటే? ఎందుకు మాదిగ ఉపకులాల కంటే? నేను ఒక్క మాట చెప్తాను, ఈ దేశంలో రిజర్వేషన్ లబ్ధిదారులు 10% మాత్రమే. ఇటు మాలలైనా ఇన్ఫ్లుయెన్స్ చేసేది మొత్తం మాలలే అంటారు కదా మాదిగల కంటే. శక్తి ఉన్న నాయకులంతా ఇప్పుడు తెలంగాణలో కూడా. ఇప్పుడు దాని పరంగా చూసినట్లయితే బేసికల్లీ జెనెటికల్లీ మాలలు స్టేబుల్ ఓట్ బ్యాంక్ కలిగి ఉన్నటువంటి కులం.
దాదాపు సరే మీ వేదిక ద్వారా చెప్పను, చెప్తే ఒక కమ్యూనిటీని ఆపాదించబడుతుంది కాబట్టి చెప్పను నేను. అన్ని కులాలతో కలిసి ఉండడానికి ఉన్న అవకాశాలను చూస్తారు, హుందాగా ఉండే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు బ్లాక్మెయిలింగ్ రాదు, కమ్యూనిటీకి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ పాయింట్ ఏంటంటే స్టేబుల్ ఓట్ బ్యాంక్. మొన్న మీరు ఎలక్షన్ రిజల్ట్ను గమనించినట్లయితే మాల కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ఎవరికి పడ్డది, మాదిగ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ఎవరికి పడ్డది? మీరు జర్నలిస్ట్ కదా. మాలలో కాంగ్రెస్ పడి ఉంటుంది 100% కాంగ్రెస్ పడ్డది. ఎందుకంటే 3 ఎంపీ సీట్లు ఏవేందో 3 ఎంపీ సీట్లు మీకే ఇచ్చింది కాబట్టి లేదు. కడియం శ్రీహరి గారు ఆ రోజు వర్గీకరణకు మద్దతు ఇచ్చిన ఆయన కూతురుకు వచ్చిన ఓటు బ్యాంక్ లో 90% మాలలో డాక్టర్ కావ్యకేస్తే 90% మాదిగలు బీజేపీకి వేసిండ్రు. ఇది తేడా మాలల్లో మాదిగల్లో. ఇది ఒక స్టేబుల్ ఓట్ బ్యాంక్, వీళ్ళదే నడుస్తుంది. నేనేమంటున్నా, రిజర్వేషన్ లబ్ధిదారులు 2 కులాల నుండి కేవలం 10% మాత్రమే. 90% ప్రజలు రిజర్వేషన్ లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేదరికంలో మగ్గుతున్నారు. రేపు ఆ 90% రిజర్వేషన్ ఫలాల నుండి దూరం ఉన్నటువంటి కమ్యూనిటీకి అన్ని రకాల న్యాయం చేయడానికి, వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ను తొలగించడానికి, ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ను తొలగించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చే స్కీమ్స్ ద్వారా కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు కేటాయించే బడ్జెట్ ద్వారా కావచ్చు, వాళ్లకు న్యాయం చేసే దిశగా మనం పనిచేసినట్లయితే డెఫినెట్లీ రానున్న కాలంలో వాళ్ళు ముందుకు వస్తారు.